నేను అది చెప్తున్నాను, ఈ లోకంలో దేని కొరకైనా ఎదురు చూసినప్పుడు మనం అలసిపోతాము, నష్టపోతాము, పాడైపోతాము, మోసపోతాము, ఓడిపోతాము. కానీ దేవుడు కొరకు ఎదురు చూచేవాడు ఏమవుతాడట? నూతన బలము పొందుతాడట. హల్లెలూయా. ఎందుకు అంటే నీకు ఉన్నటువంటి ఈ బలము నూతనమైనది కాదు. చెప్పండి, ఇప్పుడు మనందరికీ వయసు పెరుగుతూ ఉన్నప్పుడు బలం ఏమవుతుంది? తరుగుతూ ఉంటుంది. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీ బలము పెరుగుతూ ఉంటుందంట. అందుకని 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మోషేకు ఉన్న బలము కంటే 80 ఏళ్ళు తర్వాత కూడా అంత బలం ఉన్నది. 80 ఏళ్ళు తర్వాత మోషేని సేవకు పిలిచాడు దేవుడు. ఆ 80 ఏళ్ల వయసులోనే అత్యధికమైనటువంటి బలమైన కార్యాలు ఫరో ఎదుట, ఫరో సైన్యం ఎదుట, ఇశ్రాయేలు సమాజం ఎదుట మోషే భక్తుడు జరిగించాడు. ఎంత వయసు? 80 ఏండ్లు. అందుకే అంటున్నాను, భక్తి జీవితంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఎదురు చూసి అనుభవం కలిగినటువంటి వారు అందరిలా ఉండలేరు. వారికి అందరిలాగా బలహీనతలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వారి జీవిత విధానం మాత్రం అందరిలా ఉండరు.